ఎన్నికల వేళ అన్ని రాజకీయ పార్టీలు విజ్ఞతతో ఆలోచించాలని విశాఖ నవనిర్మాణ సమితి అధ్యక్షులు కాపు జేసీ రాష్ట్ర కన్వీనర్ తోట రాజీవ్ అన్నారు. అధికారం కోసం వచ్చేవారికి కాకుండా కష్టపడి పనిచేసే వారికి సీట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అప్పటికిప్పుడు అధికారం కోసం పార్టీ మారే నేతలతో అప్రమత్తంగా ఉండాలంటున్న తోట రాజీవ్తో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. రాజకీయ నాయకులు కానీ రాజకీయ పార్టీలు కానీ ప్రక్షాళన మొదలవ్వాలి, స్థానిక నేతలకి అవకాశాలు ఇవ్వాలి, అదేవిధంగా ప్రజల కోసం పనిచేసే వాళ్ళకి, ప్రజల్ని అంటిపెట్టుకునే వాళ్ళకే అవకాశాలు కల్పించాలని చెప్పి విశాఖ నవనిర్మాణ సమితి అధ్యక్షులు తోట రాజీవ్ గారు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి దీనికి పూర్తికి సంబంధించి ఆ సమితి తరపున ఎలాంటి కార్యక్రమాలు చేయబోతున్నారో, రాజకీయ పార్టీలు ఏం డిమాండ్ చేస్తున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ నవనిర్మాణ సమితి ఏ విధంగా పనిచేయబోతుంది, రాబోయే ఎన్నికల్లో మీ పాత్ర ఏ విధంగా ఉండబోతుంది? ఈరోజు విశాఖపట్నం నగరాలకి అనేక సమస్యలతో పాటు ఒక మంచి వనరులు ఉన్నాయి. ఈరోజు మనం సెల్ఫ్ ఎర్నింగ్ కింద మన ఉద్యోగాలు మనమే ఈరోజు తెచ్చుకునే చక్కటైన వనరులు. ఒక టూరిజం అవ్వచ్చు, కాకపోతే ఒక హెల్త్ హబ్ కింద, ఒక ఐటీ హబ్ కింద, ఒక టూరిజం హబ్ కింద, ఒక హెల్త్ హబ్ కింద, ఇంకా అనేక ఉన్నాయి. ఇవన్నీ మేము త్వరలో ఒక బ్లూ ప్రింట్ కింద అందరితో చర్చలు చేసి ఫైనల్గా మేము ప్రభుత్వాలకు కూడా తెలియపరుస్తాం. ప్రభుత్వాలకని కాదు, పార్టీలన్నిటికీ. దీంట్లో మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈరోజు ఎలక్షన్ సమయంలో ఈ అంశాలు తెరమీకి తెచ్చినందుకు ఆ పార్టీలు కూడా దీనికి ప్రాధాన్యత ఇచ్చి విశాఖపట్నం నగరానికి ఏం చేయబోతున్నాం అనే ఒక మాట ఇస్తే, ఆ మాటని కట్టుబాటుగా తీసుకుని రేపు పొద్దున అడుగుతానికి కానీ వాళ్ళు చేస్తానికి కానీ ఒక మంచి దారి అవుతుంది. విశాఖపట్నం నగరానికి కాలుష్యం పట్టి పీడిస్తుంది. మీరు రాబోయే రోజుల్లో బ్లాక్ లంగ్ అని చెప్పి కానీ ఇతర జబ్బులు, అంటే అలర్జిక్ బ్రాంకైటిస్ అనే జబ్బులు చాలా కూడా ఈరోజు పిల్లలకి సోకించే పూర్తి డేంజర్ ఉంది. మరి ఇలాంటి తరుణంలో ఈ కార్గో డస్ట్ ఏదైతే, ఎందుకంటే విశాఖపట్నం నగరం ఒక డస్ట్బిన్ లాగా ఉంది, అంటే ఒక బేసిన్ లాగా ఏర్పడి ఉంది న్యాచురల్గా. ఇక్కడ అంతా కూడా లోపలనే తిరుగుద్ది. కొన్ని రకాలుగా మనకి ఎప్పుడైనా సైక్లోన్స్ వచ్చినా, ఇంకోటి వచ్చినా సరే, ఇది ఏదైతే అడ్వాంటేజో మనకు అది డిసడ్వాంటేజ్. అట్మాస్ఫియర్ అంటే మనం వాతావరణ కాలుష్యం చేసుకోకుండా ఉంటే మాత్రం అది చాలా మంచిది. ఈ పరిస్థితులకి రాజకీయాలకి ఎలాంటి సంబంధం ఉంది? రాబోయే ఎన్నికల్లో ఎలాంటి నాయకులు కావాలని కోరుకుంటున్నాం? మేము అదే చెప్తున్నాం. ఒక దృష్ట రాజకీయ నాయకులు, ఒక గంటా శ్రీనివాసులు అంటాడు, నిరంతరం ఆయన పార్టీలో ఉన్నప్పుడేమో అధికార పార్టీ గురించి స్టంట్లు, దాని తర్వాత ఏమో చేస్తే రాజీనామా చేసాం, మళ్ళీ దాన్ని వెనక్కి తీసుకుంటూ స్టంట్ ఏంటి? విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కోసం రాజీనామా చేశానని చెప్పి 4 ఏళ్ల క్రితం తన రాజీనామాను సమర్పించారు. ఇప్పుడు దాన్ని ఆమోదించడం జరిగింది. అది మీరేమో కుల రాజకీయాలు చేస్తున్నారు అని చెప్పి ఆరోపిస్తున్నారు. ఏంటి కారణం? ఇప్పుడు విశాఖపట్నం తల్లి లాంటిదే కదా, నార్త్ తల్లి. మీరు అక్కడ గెలిచారు కదా, అక్కడ అనేక సమస్యలు ఉన్నాయి, చిన్న పనులు ఉన్నాయి. అక్కడ డ్రైనేజ్ సిస్టమ్ బాగోలేదు. ఇది కొండ ప్రాంతం. వర్షం పడ్డప్పుడు ఆ నీరంతా కూడా హైర్ వెలాసిటీతో ఫ్లో అయ్యి ఇక్కడ జ్ఞానాపురం నుంచి వెళ్ళాలి. ఈ మధ్యలో బాటిల్ నెక్స్ ఉన్నాయి, అక్కడ పెద్దవి చేయాలి. లేని పక్షాన నీళ్ళంతా కూడా పైకి వచ్చి అక్కడ స్థానికులందరికీ 2-3 రోజులు చాలా బీభత్సమైన పరిస్థితులు ఉన్నాయి. మరి ఆ పరిస్థితుల్లో మీరు ఎప్పుడు మాట్లాడలేదే. మీరు పెద్ద విశాఖపట్నం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గురించి ఆయన రాజీనామా చేసిన తర్వాత ఎక్కడికి వెళ్ళాడంటే తమ్మినేని సీతారాం ఇంటి స్పీకర్ ఇంటికి. ఆయన వెళ్ళాల్సింది ఎక్కడికి? అసెంబ్లీలో స్పీకర్ ఆఫీస్కి. మీకు హైకోర్టులో కేసు వేయాలి అంటే మీరు ఎక్కడేస్తారు? కోర్టుకి వెళ్ళి వేస్తారా, జడ్జి ఇంటికి వెళ్ళి వేస్తారా? అతను స్పీకర్ ఇంటికి వెళ్ళి ఏం మాట్లాడుకున్నాడు? బాబు మీ పార్టీలోకి వచ్చేస్తానా, ఆపండి, నా తొందరపడి రాజీనామా ఒప్పుకోవద్దు అని వెళ్ళి మాట్లాడుకున్నాడు. మరి దాని తర్వాత ఆ స్టీల్ ప్లాంట్ గురించి ఆయన ఇచ్చిన వాయిస్ ఏంటి? స్టీల్ ప్లాంట్ గురించి ఏ రోజన్నా నేల మీద 2 నిమిషాలన్నా కూర్చున్నాడా? ఏం లేదు కదా చర్య. దాని కాబట్టి అది కుట్ర రాజకీయం అంటున్నాం. ఇది మొత్తంగా చూసుకుంటే ఏదైతే రాజకీయాలు ఉన్నాయో, రాజకీయాలు కూడా రోజు రోజుకి బస్సు పట్టిపోతున్నాయి. స్థానికంగా ఉన్న నేతలనే కాకుండా ఎప్పుడో ఎన్నికల ముందు వచ్చే గెస్ట్ నాయకులనే ఎంకరేజ్ చేస్తున్నారు. వాళ్ళ పట్ల అప్రమత్తంగా ఉండాలి, ప్రజా సమస్యల మీద స్పందించే వాళ్ళని నాయకులుగా గుర్తించాలని చెప్పి రాజకీయ పార్టీలని తోట రాజీవ్ గారు
కోరుతున్న పరిస్థితి. అదేవిధంగా విశాఖపట్నం అభివృద్ధి చేయాల్సిన అవసరాలు చాలా ఉన్నాయి. వాటిలో కూడా రాజకీయ నాయకులు దృష్టి పెట్టాలని, రాబోయే ఎన్నికల్లో మంచి పరిణామాలు చోటు చేసుకోవాలని చెప్పి తోట రాజు కోరుతున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ స్వామితో రాజు, ఐ న్యూస్, విశాఖపట్నం.